ఉమేష్ రాంపూరి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్. స్కూల్లో పిల్లలందరూ ఉమేష్ అంటే చాలా భయపడతారు. ఉమేష్ చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఒక టీచర్. నీకు తెలుసా, ఇవాళ మన ఉమేష్ సార్ చెకింగ్ కోసం వస్తారు. ఇవాళ నేను నా షూని పాలిష్ చేసుకోవడం మర్చిపోయాను. ఇవాళ నా పని అయిపోయినట్టే. నువ్వెందుకింతగా టెన్షన్ పడుతున్నావు? నీ తెల్లని షూస్ మీద చాక్తో గీయి. సరికి అసలేమీ తెలీదు. సార్ కంటి చూపు చాలా చురుగ్గా ఉంటుంది. ఆయన గనక నీ మురికి షూస్ చూసారంటే అప్పుడు నీకు బాగా దెబ్బలు పడతాయి. ఏం ఫ్రెండ్ నువ్వు? నా టెన్షన్ ని తగ్గించడానికి బదులు రెట్టింపు చేస్తున్నావు. సోను ఉమేష్ రావడానికి ముందే మురికిగా ఉన్న తన షూస్ మీద చాక్తో రుద్దుతూ ఉంటాడు. అంతలో ఉమేష్ క్లాస్కి వచ్చేస్తారు. అతను సోనుని షూస్ మీద చాక్తో రుద్దుతూ ఉండటం గమనిస్తారు. సోను సార్ని చూసి భయపడిపోతాడు. చాక్ని వెనక్కి దాచేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు ఇంట్లో షూస్ పాలిష్ చేసుకోవడానికి టైం దొరకలేదా? ఇలా స్కూల్కి వచ్చిన తర్వాత షూస్ మీద చాక్తో గీస్తున్నావు? సారీ సార్, పొరపాటు అయిపోయింది. మరోసారి ఇలా జరగదు సార్. నేను నీకు అవకాశమే ఇవ్వను. నేను నీకు విధించే శిక్ష ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత స్కూలు వాకిలి మొత్తం నువ్వే శుభ్రం చేయాలి. క్షమించండి సార్. మళ్ళీ నువ్వు గనక ఇదే తప్పును చేస్తే అప్పుడు నువ్వు స్కూల్లో వాష్రూములను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఉమేష్ సార్ క్లాస్లోకొచ్చి అందరి నోట్బుక్స్ ని చెక్ చేస్తారు. రియా పుస్తకానికి అట్ట ఉండదు. ఏంటిది రియా? నువ్వు ఈ పుస్తకానికి అట్ట ఎందుకు వేసుకోలేదు? సారీ సార్, ఇది నా కొత్త పుస్తకం సార్. దీనికి నేను రేపు వచ్చేటప్పుడు కవర్ వేసి తెస్తాను. వెనక బెంచ్ దగ్గరకు వెళ్ళి చేతులు పైకెత్తి నిలబడి ఉండు. మళ్ళీ నువ్వు ఈ తప్పును రిపీట్ చేస్తే నేను నిన్ను క్లాసులో నుండి బయటకు పంపించేస్తాను. రియా క్లాస్లో వెనక్కి వెళ్లి నిలబడి చేతులు పైకెత్తి అక్కడే నిలబడుతుంది. రియానలా చూసి రష్మి తనని ఎగతాళి చేస్తుంది. అప్పుడే ఉమేష్ సార్ రష్మిని గమనిస్తారు. బాగా నవ్వొస్తుంది కదా నీకు? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి అలాగే నిలబడు. క్లాసు మొత్తం మీరిద్దరు ఇలాగే నిలబడి చదవాల్సి ఉంటుంది. సారీ సార్, ఈసారికి నన్ను క్షమించండి సార్. నో సారీ. రష్మి కూడా వెనక్కి రియా దగ్గరికి వెళ్లి చెవులు పట్టుకొని అక్కడే నిలబడుతుంది. ఇద్దరూ కూడా రోజంతా అలాగే నిలబడి క్లాస్ అటెండ్ అవుతారు. స్కూల్ అయ్యాక సోను స్కూల్ వాకిలంతా కూడా శుభ్రం చేసి ఇంటికి బయలుదేరతాడు. రష్మి ఇంకా రియా స్కూల్ బయట సోను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను అలసిపోయాను. వాకిలి తుడిచేసరికి నా ఓపికంతా అయిపోయింది. ఈ ఉమేష్ సార్కి ఉన్న కఠినమైన స్వభావం వల్లే ఇంతవరకు ఆయనకు పెళ్లే జరగలేదు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఎప్పుడు చూసినా చిన్నపిల్లల మీద అరుస్తూ ఉంటారు. రకరకాల శిక్షలు కూడా వేస్తూ ఉంటారు. మరుసటి రోజు క్లాస్కి ఒక కొత్త టీచర్ వస్తుంది. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కోమలమైన స్వభావం కలిగి ఉంటుంది. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు. అందరూ మీ ప్లేసెస్ లో కూర్చోండి. మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉమా మేడం పిల్లలందరితో చాలా చక్కగా మాట్లాడుతుంది. పిల్లలకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తుంది. పిల్లలకి ఉమా మేడం చెప్పిన పాఠాలన్నీ కూడా చాలా బాగా గుర్తుండిపోతాయి. ఒకరోజు ఉమా మేడం తన క్లాస్ చెప్తూ ఉండగా అప్పుడే ఉమేష్ సార్ క్లాస్కి వస్తారు. ఉమేష్ సార్ని చూడగానే పిల్లలందరూ భయపడతారు. తిన్నగా కూర్చుంటారు. నేను చూస్తున్నాను, ఈ మధ్య మీ క్లాసు నుండి చాలా అరుపులు వినిపిస్తున్నాయి. ఇక మీదట కూడా ఇలానే అరుస్తూ ఉన్నారంటే అప్పుడు నేను క్లాసు మొత్తాన్ని రోజంతా ఎండలో నిలబెడతాను. సార్, వీళ్ళు ఇంకా చిన్న పిల్లలు. వీళ్ళు కాకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారు? అయినా అల్లరి చేస్తూ చదివితేనే పిల్లలు బాగా నేర్చుకుంటారు సార్. అవును మేడం, మీరు సరిగ్గా చెప్పారు. నేను కూడా పిల్లలకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తాను. పిల్లలు ఉమేష్ సార్ మాటలు విని ఆశ్చర్యపోతారు. నిజానికి ఉమేష్ సార్కి ఉమా మేడం అంటే మనసులో ఇష్టం ఏర్పడుతుంది. అందుకని ఆవిడ ఏం చెప్పినా అతను కాదనరు. ఒకరోజు సోను ఇంకా రియా స్కూల్కి లేటుగా వస్తారు. ఉమేష్ సార్ వాళ్ళిద్దరూ ఆలస్యంగా రావడం చూసి కోప్పడతారు. ఇద్దరినీ కూడా కర్రతో కొడుతూ ఉంటారు. ఇదేనా మీరు స్కూల్కి రావాల్సిన టైం? మీరిద్దరూ పూర్తిగా చెడిపోయారు. ఇలా చేస్తే వినరు. సార్, మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడు మా సైకిల్ పంచర్ అయింది సార్. అందువల్ల లేట్ అయింది. అవును సార్, సోను చెప్పేది నిజమే. మీరు ఇంటి నుండి త్వరగా బయలుదేరాల్సింది. లేటుగా వచ్చినందుకు మీకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఉమేష్ సార్ సోను ఇంకా రియా చేతుల్లో కర్రతో కొడుతూ ఉంటారు. అంతలో ఉమా మేడం వస్తారు. అయ్యో సార్, మీరు చిన్న పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు? పిల్లలు కదా, ఒక్కోసారి ఆలస్యంగా వస్తూ ఉంటారు. వీళ్ళు చీటికి మాటికి ఇలా చేస్తే అప్పుడు ఇలా యాక్షన్ తీసుకోవాలి. ఇదే మొదటిసారి సార్ మేము ఆలస్యంగా రావడం. ఏం పర్వాలేదు పిల్లలు, వెళ్ళండి, వెళ్ళి మీ ప్లేసెస్ లో కూర్చోండి. ఉమేష్ సార్ ఉమా మేడం మాట విని పిల్లలందర్నీ క్లాస్కి పంపించేస్తారు.
నెమ్మది నెమ్మదిగా ఉమేష్ సార్ స్వభావం కూడా ఉమా మేడం స్వభావంలాగా మారిపోతుంది. గమనించారా, మన ఉమేష్ సార్ చాలా మారిపోయారు. సరిగ్గా చెప్పావు నువ్వు. ముందు మన మీద చాలా కోప్పడేవారు, మనకెంతో కఠినమైన శిక్షలను విధిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉమా మేడం వచ్చిన తర్వాత ఆయన చాలా మృదు స్వభావాలుగా మారిపోయారు. ఒకరోజు సోను హోంవర్క్ చేయకుండా స్కూల్కి వస్తాడు. ఉమేష్ సార్ అందరి హోంవర్క్లు చెక్ చేస్తూ ఉంటారు. మీరందరూ ఈ మధ్య బాగా చెడిపోతున్నారు. ఇవాళ హోంవర్క్ చేయలేదు, రేపు స్కూల్కి రావడం మానేస్తారు. లేదు సార్, నిన్న నాకు ఒంట్లో బాగాలేదు, అందుకని హోంవర్క్ చేయలేకపోయాను సార్. నీకు ఈ తప్పుకి తప్పకుండా శిక్ష పడుతుంది. ఉమేష్ సార్ సోనుని క్లాస్ బయటికి పంపించి గోడ కుర్చీ వేయిస్తారు. అంతలో అక్కడికి ఉమా మేడం వస్తారు. అయ్యో బాబు సోను, నీకసలే ఒంట్లో బాలేదు కదా, మరిలా నువ్వు క్లాస్ బయట ఎందుకున్నావు? మేడం, ఒంట్లో బాగలేనందువల్ల నేను హోంవర్క్ చేయలేకపోయాను. ఉమేష్ సార్ నన్ను క్లాస్ నుంచి బయటికి పంపించి ఇలా పనిష్మెంట్ ఇచ్చారు మేడం. నువ్వు నాతో పాటు క్లాస్ లోపలికి పదా. ఉమా మేడం క్లాస్లోకి వెళ్లి ఉమేష్ సార్కి చెప్తుంది. సోను నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పాడు తనకొంట్లో బాలేదు అని. మీ కఠినమైన స్వభావం కారణంగా తనకింకా ఆరోగ్యం పాడై ఉండేది. నేను పిల్లలకి డిసిప్లిన్ నేర్పించాలనుకుంటున్నాను అంతే. పిల్లలకి ప్రేమగా కూడా నచ్చ చెప్పొచ్చు కదా. మనం పిల్లలని ఎప్పుడు కూడా తిట్టి లేదా కొట్టి చెప్తూ ఉన్నామంటే అప్పుడు వాళ్ళు భయపడుతూ ఉండిపోతారు, లేదా వాళ్ళ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపిస్తారు. అందుకని మనం పిల్లలతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడాలి. ఎంతైనా ఈ పిల్లలే కదా మన దేశానికి భవిష్యత్తు. నన్ను క్షమించండి మేడం, నాకు అర్థమైంది. ఇక మీదట నేను ఎప్పుడూ కూడా పిల్లలతో ప్రేమగానే మాట్లాడతాను. ఆ రోజు నుండి ఉమేష్ సార్ పిల్లలతో ఎంతో ప్రేమగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఉమేష్ సార్కి ఉమా మేడంకి పెళ్లవుతుంది. ఉమేష్ సార్ కూడా ఉమా మేడం లాగా ప్రేమగా ఉండడం మొదలు పెడతారు. 6 ఏళ్ల భాను తల్లిదండ్రులు ఇద్దరూ పోలీసు వాళ్లే. భాను అమ్మా నాన్న డ్యూటీకి వెళ్తూ ఉండగా, అమ్మా నాన్న బాయ్, త్వరగా తిరిగి రండి. అలాగే నా కోసం ఒక ఏరోప్లేన్ తీసుకుని రండి. అలాగే బాబు, తప్పకుండా తీసుకొస్తాను. అలాగే నువ్వు అమ్మమ్మను తాతయ్యను ఎక్కువగా ఇబ్బంది పెట్టకు, సరేనా? అల్లరి చెయ్యను. నువ్వు ప్యాంట్లో సూసు మాత్రం పొయ్యొద్దు. నీకెప్పుడు సూసు వచ్చినా తాతగారు వాళ్ళకి చెప్పాలి. అలాగే అమ్మా, చెప్తాన్లే. భాను తన నానమ్మతో గార్డెన్లో దొంగ పోలీస్ ఆడుతూ ఉంటాడు. భాను చెట్లల్లో దాక్కుని ఉంటాడు, కాని తన నానమ్మ చూసేస్తుంది. పట్టేసుకున్నా, నేను భానుని పట్టేసుకున్నాను. నాన్నమ్మ, ఈసారి మీరు దొంగగా ఉండండి, నేను పోలీసునవుతాను. మీరు దాక్కోండి, నేను మిమ్మల్ని వెతుకుతాను. అలాగే. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక అమ్మా నాన్నల్లాగా పోలీసు కావాలని అనుకుంటున్నాను. కాసేపటి తరువాత భాను వాళ్ల అమ్మా నాన్న తిరిగి వస్తారు. హే హుర్రే, అమ్మా నాన్న వచ్చేశారు. నాన్నా, మీరు నా కోసం ఏరోప్లేన్ తీసుకొచ్చారా? తెచ్చా నాన్నా, ఇదిగో నీకోసం ఏరోప్లేన్. అత్తయ్య, వీడు సూసు చేయలేదు కదా. భాను తన తాతగారితో పార్క్లో ఆడుకోవడానికి వెళ్తాడు. తన తాతగారు తన పొడవుని పెంచే ఉయ్యాలలో ఎక్కిస్తారు. చూడు, ఒకవేళ నువ్వు కూడా మీ అమ్మా నాన్నలాగా పోలీస్ అవ్వాలని అనుకుంటే నువ్వు ప్రతిరోజు ఇలాగే వేలాడుతూ ఉండాలి. ఒకరోజు భాను వాళ్ల అమ్మా నాన్న కార్కి యాక్సిడెంట్ అవుతుంది. పాపం వాళ్ళిద్దరూ చనిపోతారు. భాను వాళ్ల నానమ్మ తాతయ్య భానుని పెంచి పెద్ద చేస్తారు. భానుకు 18 ఏళ్లు వచ్చాక తను పోలీసు ఉద్యోగానికి వెళ్టానికి సిద్ధపడతాడు. పొద్దుటే 4 గంటలకి లేచి తను రన్నింగ్కి వెళ్తాడు. లాంగ్ జంప్, హై జంప్ అన్నీ తనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు భాను హైకింగ్ కోసం కొండలపైకి వెళ్తాడు. అదే సమయంలో తన కాలిని ఒక పాము కాటేస్తుంది. భాను వెంటనే తన కత్తిని తీసి పాము కాటేసిన చోట ఆ కత్తితో ఘాటు పెట్టుకుంటాడు. ఆ తరువాత తను తన షర్ట్ని చింపి తన కాలి మీద పైన కింద కట్లు కట్టేస్తాడు. అలా చేస్తే శరీరమంతా విషం వ్యాపించకుండా ఉంటుంది. కాని ఎక్కువ రక్తం పోవడం వల్ల భాను అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. తనకి స్పృహ వచ్చేసరికి తను తన నానమ్మ తాతయ్యలతో ఒక హాస్పిటల్లో ఉంటాడు. అయ్యో నానమ్మ, నేనిక్కడ హాస్పిటల్లో ఉన్నానేంటి? బాబూ, 2 వ్యక్తులు నిన్నిక్కడికి తీసుకొచ్చారు. నువ్వు 3 రోజులుగా స్పృహ లేకుండా పడున్నావు. అలాగే నీకు బోల్డ్ అంత రక్తం కూడా ఎక్కించాల్సొచ్చింది.
ఇవాళ నీకు ఫిజికల్ టెస్ట్ ఉండేది, కానీ నీ బరువు రక్తం బాగా పోవడం వల్ల తగ్గిపోయింది. రేపు నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు. వేరే దారి లేక భాను ఒక సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరతాడు. కొన్నాళ్ల తరువాత భాను తాతగారు కూడా చనిపోతారు. బాబూ, నాకు ఒంట్లో బాగోడం లేదు. నువ్వేమో డ్యూటీకి వెళ్ళిపోతావు. ఇక్కడ నాకు వంట వండి పెట్టేవాళ్ళెవ్వరూ లేరు. అలాగే నన్ను చూసుకునేవాళ్లు కూడా లేరు. నువ్వు పెళ్లి చేసుకో. ఇంట్లోకి ఒక అమ్మాయి వస్తే కాస్త నాకు పనుల్లో సహాయంగా ఉంటుంది. ఒకరోజు భాను తన నానమ్మతో కలిసి ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్తాడు. అమ్మా, ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావు? అది నేను బిఏ చదువుకున్నాను. బాబూ భాను, నీకు అమ్మాయి నచ్చిందా? అవును నానమ్మా. శ్వేత భాను ఇంటికి వెళ్ళినప్పుడు తను భాను వాళ్ల ఇంట్లో భాను తల్లిదండ్రుల్ని పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫోటోని చూస్తుంది. మరి మీ అమ్మా నాన్నలిద్దరూ పోలీసు వాళ్ళైనప్పుడు మరి నువ్వెందుకు పోలీస్ అవ్వాలని ప్రయత్నించలేదు? భాను తనకి జరిగింది మొత్తం వివరిస్తాడు. ఎలా తను సరిగ్గా ఆఖరి సమయంలో తన అదృష్టం తనకి ఎలా సహకరించలేదో. మా ఇంట్లో వాళ్ళందరి కోరిక ఇదే, నేను పోలీసు వాడిని అవుతానని. ఆ దేవుడి ఇష్టానికి వ్యతిరేకంగా మనిషి మాత్రం ఏం చేయగలడు? అందుకే ఇలా ఉండిపోయాను. నేను మీ అమ్మా నాన్నల కలని నెరవేరుస్తాను. నేను పోలీస్ అవ్వడానికి బాగా సిద్ధపడతాను. అలాగే నువ్వు నాకు సహాయం చేయాలి. మరుసటి రోజు నుండి భాను శ్వేతని తయారు చేయడంలో నిమగ్నమైపోతాడు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తారు. భాను శ్వేతకి లాంగ్ జంప్, హై జంప్ అన్నీ నేర్పిస్తాడు. శ్వేత పోలీస్ టెస్ట్లో రాత పరీక్షలో కూడా పాస్ అవుతుంది. ఇక ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఉంది. ఒకరోజు శ్వేత మెట్లను దిగుతూ ఉండగా తను కాలు జారిపోతుంది. తన తలకి దెబ్బ తగులుతుంది. చూడమ్మాయ్, ఇప్పుడు నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. నువ్వు ఫిజికల్ టెస్ట్ కోసం ఏమీ కష్టపడకు. వద్దు నాన్నమ్మగారు, నా తలకి గాయం అయ్యుండొచ్చు. అయినా సరే నేను నా ప్రయత్నం కొనసాగిస్తాను. శ్వేత కట్టుకుని హై జంప్, లాంగ్ జంప్ అలాగే రన్నింగ్ చేస్తూ ఉంటుంది. ఇక ఫిట్నెస్ టెస్ట్ రోజు వచ్చేసరికి తన తల మీద గాయాలు కూడా మానిపోతాయి. తను అన్ని టెస్ట్లలోనూ అందరికంటే ఫస్ట్ వస్తుంది. ఇక తను ఒక పోలీస్ ఆఫీసర్ అవుతుంది. శ్వేత, నాకు నీ మీద చాలా గర్వంగా ఉంది. నిజంగా నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఒక పోలీస్ కోడలిగా అందర్నీ బాగా మెప్పించావు. మిత్రులారా, ఈ కథ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే, మనం మన టార్గెట్ని పొందాలి అనుకున్నప్పుడు మనకి కొన్ని కష్టాలు కూడా వస్తాయి. మనం ఆ కష్టాల్ని చూసి బెదిరిపోకుండా మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే మనల్ని విజయం వరిస్తుంది.